అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం ఈ యొక్క ఆసరా జ్యోతి పెన్షన్ సంబంధించి గాను నిధులనేవైతే పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఎప్పుడు విడుదల చేయబోతుంది? మనకి ఈ యొక్క 4016, 6016 ఎప్పుడు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాన చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 4016, 6016 పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందనమాట. సో, ఇక్కడ ప్రస్తుతం రూ. 2000 తీసుకుంటున్న వారికేమో రూ. 4000, ఇక్కడ రూ. 3000 తీసుకుంటున్న వారికి రూ. 6000 రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి ఇప్పటికి ఈ యొక్క పథకం సంబంధించిన నిధులనేవైతే విడుదల చేయవలసి ఉండగా మనకి కొన్ని కారణాల వల్ల అయితే డిలే అవుతూ వచ్చిందనమాట. అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎన్నికల టైంలో అనేక పథకాలకు సంబంధించి గాను హామీ అయితే ఇవ్వడం జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దానికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే సో, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి గాను మనకి ఈ యొక్క హామీలన్నీ కూడా అమలు చేసుకుంటూ రావడం అనేది జరిగిందనమాట. సో, దానికి సంబంధించి మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ అయితే డిలే అవుతూ వచ్చిందండి. అంటే లేట్ అవుతూ వచ్చిందనమాట. సో, ఎట్టకేలకు ఆసరా పెన్షన్ తీసుకున్న వారందరికీ కూడా ఆసరా చేయూత పెన్షన్ పథకం కింద ఈ యొక్క పెన్షన్ నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఎవరైతే అర్హులో వారికి మాత్రం జమ చేసే అవకాశం ఉందనమాట. రేపు ఎల్లుండిలోగా పంపిణీ చేసే అవకాశం ఉందండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.